10 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మనకి విజయదశమి అనగానే నవరాత్రులు బాగా అందరం చేస్తాం. నవరాత్రులు అంటే ఏంటి? 9 రోజులు కూడా అమ్మవారు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. సో అందులో ఈరోజు నేను తీసుకొచ్చిన గెస్ట్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆ 9 రూపాల్లో ఉన్నటువంటి ఒకటైన రూపం అన్నపూర్ణాదేవి. సో ఆ అన్నపూర్ణాదేవికి ఏమాత్రం తీసిపోరు, అంతే స్పెషల్ గట్ ఆ లెగసీని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆవిడే నాగ సుశీల గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మాధవి, విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఫస్ట్ ఎందుకంటే అన్నపూర్ణ అని చెప్పానంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ నాకు చెప్పంగానే అది నాకు అనిపించింది. అంటే చాలా సౌమ్యంగా సుశీలంగా అన్నపూర్ణాదేవిని అట్లా రీప్లేస్ చేసే విధంగా. సో నాకైతే అదే అనిపించింది. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అసలు? సో మీ అందరూ అయితే ఇవాళ మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలైతే తప్పకుండా. బట్ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అంటే నాకైతే అలాగ అనిపించింది. వ్యూ యాక్చువల్లీ నాకు ఇష్టం అండి ఎవరన్నా గెస్ట్ని పిలిచి కానీ మా ఫ్యామిలీని పిలిచి కానీ నాన్నగారు లాగానే ఆయనకి వడ్డించి పక్కన కూర్చుని వడ్డిస్తాం చాలా ఇష్టం. ఎవరన్నా తృప్తిగా భోంచేస్తుంటే ఆయన చాలా ఆనందిస్తారు. అలాగే నాకు కూడా ఇష్టం. అండ్ మా ఫ్యామిలీ, మా అన్నయ్య గారి పిల్లలు కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ సుశీలమ్మ అటో ఇటో వెళ్తా ఇంట్లో ఆగుతారు. ఆగి ఈ భోజనం టైం అయితే తప్పకుండా భోంచేసి వెళ్తారు. మా ఇంట్లో ఎప్పుడూ కూరలో ఫుడ్ ఫుల్గా ఉంటుంది. ఎంతమంది వచ్చినా చిన్నప్పుడు సెలవులకి పిల్లలందరూ వచ్చి ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఏముంది, సో వాళ్ళు వస్తున్నారని ఎప్పుడు స్టాక్ చేసి ఉంటాయి. బ్యాడ్ అండ్ గుడ్ చాక్లెట్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. సో నేను చెప్పిన దానికి ఏమాత్రం నేను తప్పుగా చెప్పలేదు అనమాట. అన్నపూర్ణాదేవి ఆ రిప్లికా అంటే. అండ్ మీ అమ్మగారి గురించి కూడా, ఎందుకంటే ఆవిడ ఆ లెగసీని కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. చాలా మనం ఇంటర్వ్యూస్లో కూడా చూస్తాం కదా, మీ ఫ్యామిలీ కూడా వాళ్ళందరూ కూడా సుశీలమ్మ సుశీలమ్మ అని పిలుస్తారు మిమ్మల్ని. సో ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ లక్కీ అండి అట్లా. ఎందుకంటే పిల్లలు ఎవరు అత్త పిన్ని అని ఏమేమి పిలవరు, అమ్మ అనే పిలుస్తారు. సుమంత్ స్టార్టెడ్ ద ట్రెండ్. ఎందుకంటే హీ వాజ్ ద ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. తను స్టార్ట్ చేశాడు, మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యారు. అండ్ అలాగే అమ్మ కూడా ఎవరిని పిల్లలందరినీ గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ చాలా ఇష్టంగా ఇంట్లో, అమ్మనే కాదు అందరు గ్రాండ్ మదర్స్ అలాగే ఉంటారు వాళ్ళ పిల్లలతో. ఎవరైనా అంతే కదా, సహజం. అండ్ కొన్ని అమ్మ అయ్యనే నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే లైక్ ఆవకాయ పచ్చడి నేను అమ్మ అందరికీ పంపించేది అనమాట. ఓకే. ఆ తర్వాత నేను స్టార్ట్ చేశాను. నేను ఆవకాయ పచ్చడి బట్టి మా ఫ్యామిలీ అందరికీ ఒక బాటిల్ పంపిస్తాను. ఓకే. అంటే ఎన్ని కిలోలు పెడతారండి అసలు? ఐ డోంట్ నో. వాళ్ళకి ఫ్యామిలీయే కాదు ఫ్రెండ్స్కి కూడా పంపిస్తూ ఉంటాను. ఈ పిల్లలు కూడా అడుగుతారు మా ఫ్రెండ్కి ఇవ్వాలి నేను అని. సో మేబీ 50-60 kgs. ఓకే. ఆర్ ఒకసారి సరిపోదు, 2-3 సార్లు పట్టాల్సి వస్తుంది. మామూలు మన ఇళ్ళలో చేసుకుని ఒక 2-3 కిలోస్కే పెద్ద ఇదైపోతాం. అంటే టైం టేకింగ్ లాంగ్ ఉంటుంది కదా దానికి. బట్ మనం అనుకుంటాం కానీ ఇట్స్ వెరీ ఈజీ అండి. ప్రేమతో చేస్తే ఏదైనా వెరీ ఈజీ, వి ఎంజాయ్. సో అంటే ఏఎన్ఆర్ గారు మిమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు? చిన్న సుషి అని పిలిచేవారు కొంతకాలం. ఆయన ఒక్కరే అనుకుంటాను నన్ను అలా పిలుస్తారు. తర్వాత ఎక్కువ అమ్మ, నేను సుశీల అమ్మ అనే పిలుస్తారు. ఓకే. ఆయన అమ్మ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అది కాదమ్మా రామ్మ. నేను 2 రోజులు కనపడకపోతే ఫోన్ చేసి ఏంటమ్మా బిజీగా ఉన్నావా రావా, అదే అట్లా యునో దట్ ఈస్ వాట్ ఐ మిస్ మోస్ట్. హిజ్ ప్రేమ, దట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఐ మిస్ మోస్ట్. ఆల్ ఆఫ్ అస్, పిల్లలందరూ. మీ ఫ్యామిలీ కదా, ఈవెన్ ప్రేక్షకులు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు ఆయన గురించి కూడా. అండ్ మీకు దసరా అంటే మీకు ఫస్ట్గా ఏం గుర్తొస్తుందండి? అంటే మేము నాన్నగారు అన్ని పండగలన్నీ అట్లా పూజలు అన్నీ తక్కువే కదండి. సో మేము వాటికి దూరంగానే పెరిగాము. కానీ ఐ ఫీల్ దసరా అంటే అందరూ కలిసి పూజలు ఎన్ని చేసి దే రిమూవ్ ఆల్ ద నెగిటివిటీ ఇన్ లైఫ్.
అంతే కదా దసరా అంటే. ఎవ్రీ ఈ 10 daysలో ఒక్కొక్క దేవతకి పూజ చేస్తారు. వన్ ఇస్ లైఫ్ అని, ఒకటి ఫర్ పీస్ గాయత్రీ దేవి ఫర్ పీస్, లక్ష్మీదేవి ఫర్ ప్రాస్పెరిటీ, కాచాయని దేవి ఫర్ రిమూవింగ్ నెగిటివిటీ. అట్లా ఎవ్రీ డే హ్యాస్ అ మీనింగ్. సో ఇవన్నీ 9 days అయినాక 10th day is విజయదశమి, వే యూ కాంకర్ ఆల్ దీస్ అండ్ యూ సెలబ్రేట్. అంతే కదండి దసరా అంటే. సో అంటే సెలబ్రేషన్ ఎలా ఉండింది, ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా ఫ్యామిలీలో? మేము అట్లా మాకు ఎప్పుడెప్పుడు కలిస్తే అదే సెలబ్రేషన్ అండి. మాకు ఎప్పుడు కలిసినా మా బర్త్డేస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫెస్టివల్స్ రావాలని ఏమి ఉండదు, అదేమి లేదు. ఎందుకంటే దీపావళి ఒకటి వి ట్రై టు మీట్. అండ్ మన నాగార్జున బర్త్డేకి అందరూ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాము, స్పెషల్ కేక్. సేమ్ థింగ్ మన నాన్న బర్త్డేకి. ఆ రోజు మార్నింగ్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో కలిసామన్నమాట. నాగార్జున వాజ్ వెరీ బిజీ విత్ బిగ్ బాస్. మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయి సాయంత్రం 7 వరకు రాలా. సో హీ మిస్డ్ మా అందరిని కలవటం. సో అందరం మా ఇంట్లో కలుద్దామని మళ్ళీ వెళ్ళి లాస్ట్ 20th వి మెట్ ద హోల్ ఫ్యామిలీ. సో మాకు అది మోర్ పర్టికులర్గా మనకి ఫెస్టివల్స్ రావాలని ఎవ్రీ ఒకేజన్ మేమందరం కలిస్తే మాకు పండుగే. సిబ్లింగ్స్తో ఎలా ఉండేవారు మీరు? అంటే నాగార్జున గారు, వెంకట్ గారు అండ్ మిగతా మీరు నలుగురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఏదో పోట్లాడుకునే వాళ్ళం కానీ సిబ్లింగ్స్ మధ్య ఉండే ఆ కొట్లాటలు చిన్నప్పుడు ఉండే నాకు సరిగ్గా గుర్తుకోలేవండి. ఎందుకంటే సో మేమందరం కలిసి ఆడుకుంటాం, అవే గుర్తు నాకు. ఐ హ్యావ్ దట్ సచ్ గుడ్ మెమరీస్. అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటాం అందరం. అంటే ఎంత పెరిగినా కూడా సిబ్లింగ్స్ మధ్య ఉండాల్సిన ఇది ఉంటుంది, చిన్న చిన్నవి. అది నార్మల్ కదండి, నాక్ జోక్. ఎవరైనా నార్మలే కదా. చిన్నప్పుడు ఈ కొంచెం రెడీ అయితే మా అన్నయ్య, యూనో మగ పిల్లలు బ్రదర్స్ ఆల్వేస్ టీజింగ్ కదా, ఏంటి పెయింట్ వేసుకున్నావు మా అని అనేవాడు చిన్నప్పుడు. అట్లా యూనో టీజింగ్ అంతే, నాట్ రియల్ ఫైటింగ్. ఓకే. నాగార్జున గారితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అంటే అందరిలో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది మీకు? చిన్నప్పుడు మా అన్నయ్యతో బాండింగ్ ఎక్కువ ఉండేది. ఐ డోంట్ నో వై. సో తర్వాత నేను మేమిద్దరం కలిసి ఒకేసారి నాగార్జున ఐ విల్ సే చిన్నబాబు అని పెద్దబాబు ఓకే, బికాజ్ నేను నాగార్జున అని వెంకట్ అని పిలవటం నాకు అలవాట్లేదు. సో చిన్నబాబు యుఎస్లో చదివినప్పుడు నేను తనతో ఉన్నాను అనమాట. ఓకే. సో అక్కడ మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎక్కువ ఉండేది ఫ్యూ ఇయర్స్. తర్వాత మేము తిరిగి వచ్చేసినాక అందరూ బాగానే ఉండేవాళ్ళు. అంటే మీ ఫ్యామిలీలో ఒక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరైనా ఆంటీ అంకుల్ ఎనీ రిలేషన్, ఆంటీ అంకుల్ ఈజ్ ద ఫైనల్ అదే. బట్ మీరు ఇంకా చిన్న బేసిక్గా తమ్ముడు కానీ అన్నయ్య కానీ చిన్న బాబు పెద్ద బాబు అలా పిలుచుకుంటుంటారు, అత్త మామ అన్న చెల్లి అలానే. ఈవెన్ దో నవ్ డేస్ ఆల్సో మీ ఫ్యామిలీలో పర్టికులర్గా దాన్ని అలా ఫాలో అవుతుంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. కానీ కొంతమంది ఫ్యామిలీలోగా అన్నయ్య అక్కయ్య అది లేదు. ఈ చిన్నప్పటి నుంచి పెద్దబాబు చిన్నబాబు అండ్ మా అక్క పేరు బేబీ, నా పేరు మట్టుకి ఏందో ఎవరో అదే పేరు ఉండేది. సో అలా అన్నయ్య చెల్లి అని పిలవటం లేదు, పేర్లతోనే అలా ఉంటా అనమాట. అంటే మీకు నాన్నగారితో, ఎందుకంటే మనం ఏం చేసినా అదొక తీరని లోటు ఆబ్వియస్లీ, గుర్తు చేసిన ప్రతిసారి కళ్ళు చెమ్మగిలుతాయి ఖచ్చితంగా. బట్ ఆయనతో ఉన్న మెమరీస్ ఏంటండి మీకు బాగా జ్ఞాపకం వచ్చేవి? చాలా ఉన్నాయండి. ఒకటి రెండు చెప్పాలంటే ఇది ఒక పెద్ద స్టోరీ విత్ హిమ్. నేను చాలాసార్లు చెప్పాను, చిన్నప్పుడు మేము పెరుగుతున్నప్పుడు మాతో లేరు ఆయన. బికాస్ హీ వాజ్ సో బిజీ జస్ట్ కమింగ్ అప్ అండ్ చాలా కష్టపడేవారు అసలు. సో మేము అసలు చూడలే టిల్ ఐ వాజ్ 8-9 years వరకు నేనైతే ఆయన్ని చూడలే. ఓకే. మేము మార్నింగ్ మేము లేచే లోపు ఆయన వెళ్ళిపోయేవారు, పడుకున్నాక వచ్చేవారు. సో యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ మేమందరం 1963లో మూవ్ అయ్యాం. దాని తర్వాత కొంచెం బ్యాలెన్స్
చేశారనుకుంటా. ఓకే. ఫ్యామిలీకి టైం ఇవ్వాలని అట్లా బ్యాలెన్స్ చేసుకొని ఎవ్రీ హాలిడేస్ మేము అందరం కలిసి స్పెండ్ చేసుకునేవాళ్ళం. ఓకే. అంటే పర్టికులర్గా ఎక్కడికైనా ఈ ప్లేస్ అని వెళ్తుండే వాళ్ళ? అంటే యూజువలీ అప్పుడు మూవీస్ షూటింగ్స్ సాంగ్స్ వర్ టేకెన్ ఇన్ సమ్మర్ హాలిడేస్లో తీసేవారు, సమ్ హిల్ స్టేషన్స్లో తీసేవారు. సో ఇట్ వాజ్ నైస్. సో 1 month మేబీ ఫస్ట్ వీక్ అంతా ఈ 2 songs ఉండేవి, అవి షూట్ చేసేసుకుని తర్వాత అంతా మాతో కలిసేవారు, మాతో కలిసి స్పెండ్ చేసేవారు. అంటే వాటితో పాటు షూటింగ్కి వెళ్ళే వాళ్ళ మీరు? ఓకే. అంటే అక్కడ ఏమైనా మెమరబుల్ డేస్, మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? మెయిన్లీ జగపతి మూవీస్ షూటింగ్స్కి వెళ్ళానండి ఒకసారి. ఐ రిమెంబర్ జయలలిత్ గారు, తర్వాత బంగారు బాబు, ఆ చంగావి రంగు చీర, ఆ షూటింగ్ అప్పుడు మేమందరం ఊటీ, వి వర్ ఆల్ దేర్. ఐ స్టిల్ రిమెంబర్ వాణిశ్రీ గారు. సో ఆ షూటింగ్స్ అన్నీ గుర్తున్నాయి. అండ్ దాని తర్వాత శారది స్టూడియోస్లో షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు కదా నాన్నగారు, బికాస్ ఆఫ్ ఆయన ఒకటే 2-3-4 షెడ్యూల్స్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆయన హిట్స్ మీద హిట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఈ టైంలో ఏమైనా కంప్లైంట్స్ చేసేవాళ్ళ? అంటే నాన్నగారు మీరు మాతో ఉండట్లేదు, అమ్మగారి దగ్గర అన్నా సరే అట్లీస్ట్. ద బెస్ట్ పార్ట్ వాజ్ మా నాయనమ్మ మా అమ్మమ్మ మాతోనే ఉండేవారు. ఓకే. ఇద్దరు. సో ఐ థింక్ దే కాంపన్సేటెడ్ ఫర్ దట్. సో మేము బిజీగా స్కూల్కి వెళ్తూ బిజీగా ఉండేవాళ్ళం. ఈవినింగ్ వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు ఉండేవారు, మా అమ్మ ఉండేది, అండ్ ఆల్ 5 of us. సో ఇట్ వాజ్ ఫుల్ హౌస్. సో అంటే ఎక్కువ మీ నాన్నమ్మ గారు వాళ్ళతో ఉండేసరికి అంత కంప్లైంట్స్ ఏమి లేదండి. అమ్మ బాగా. అంటే అమ్మగారి నుంచి మీరు ఇది నేర్చుకున్నాను, ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాను ఇది అంటే ఏం చెప్తారు? అంటే ఆప్యాయత, ఎవరింటికి వచ్చినా ఆ మర్యాదనిచ్చి తప్పకుండా ఇంట్లో భోజనం పెట్టి కానీ పంపించేది కాదు. అండ్ రిలేటివ్స్, మెయిన్లీ రెస్పెక్టింగ్ రిలేటివ్స్, అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఇప్పుడు ఈక్వల్గా. ఎస్, అది చాలా మిస్ అవుతూ ఉంటుంది చాలా మంది ఫ్యామిలీస్లో. ఎస్, బికాజ్ ఇప్పుడు టైం ఉండట్లేదండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో బోత్ ఎప్పుడు వస్తూ ఉండేవారు ఇంట్లో, ఆల్వేస్ గెస్ట్స్ కానీ రిలేటివ్స్ కానీ, బోత్ అమ్మ సైడ్ ఫాదర్. సో మాకు అసలు చైల్డ్హుడ్ వాజ్ వెరీ నైస్, ఫుల్ పీపుల్. ఇప్పటికీ మధ్యలో కూడా ఏనర్ ఫ్యామిలీ అంటేనే పీపుల్, అంటే ఇప్పటికీ గ్యాదర్ అవుతూ ఉంటారు, స్పెషల్గా దానికోసం గ్యాదర్ అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఐ క్యారీడ్ దట్ బికాస్ ఇప్పుడు కూడా బోత్ అమ్మ సైడ్ రిలేటివ్స్ అన్ని మా ఇంటికి వస్తారు. ఓకే. అంటే వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, కాల్ చేస్తే. మా ఇళ్లలో ఏ ఫంక్షన్స్ అయినా నా డ్యూటీ అనమాట అందరినీ పిలవటం, బికాస్ నా దగ్గరే ఉంటాయి అందరి నంబర్స్. సో మీరు మొన్న చైతన్య అఖిల్ పెళ్ళి కూడా ఐ ఓన్లీ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. అండ్ ఏఎన్ఆర్ ఫ్యామిలీకి వచ్చేసరికి ముఖ్యంగా ఐ స్పెషల్లీ అడ్మైర్ ఉమెన్ ఎంపవర్మెంట్. మీలో ఒక్క దాంట్లోని కాదు, అమలా గారు ఉన్నారు, జనేబ్ గారు ఉన్నారు, శోభిత గారు ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ మీ 2 daughters వాళ్ళు ఉన్నారు, అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ అంత పెద్ద లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడాను సొసైటీకి చాలా నేర్చుకోవాలి వీళ్ళందరిని చూసి. మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది మీ ఫ్యామిలీలో ఉమెన్ ఇంతమంది ఇంత దీనిగా హయ్యర్స్లో ఉన్నారు? నాన్నకి ఎప్పుడు అది ఉండేదండి, ఎవ్వరు అందరూ పని చేయాలి. ఐడల్ మైండ్ అయితే ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, దట్స్ వై ఆల్సో నాన్న ఆల్సో వర్క్ టిల్ ద లాస్ట్ డే. రైట్, మనం మూవీ హీ ఎన్కరేజ్డ్ ఎవ్రీబడి. అట్లాగే నాకు కూడా ఇష్టం అండి, అందరూ ఏదో ఒకటి చెయ్యాలి, ఎవ్రీబడి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద ఫెమినిన్. అంటే ఒక్కటే కాదు, ఇప్పుడు అమలా గారు మీరంటే ప్రొడక్షన్లో ఉన్నారు, అమలా గారు చూసుకున్నాం కాలేజెస్కి మెయిన్ ఆవిడ హెడ్గా ఉన్నారు, మెయిన్ థింగ్ ఫినాన్స్లో ఉన్నారు మీ ఫ్యామిలీలో. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే ఫినాన్స్ దాంట్లో కూడా ఉన్నారు కదా మీ దాంట్లో సుష్మా గారు, ఐ థింక్. షీస్ CFO. సో తను కూడా, ఎందుకంటే చాలా రేర్గా చూస్తాం అది ఫ్యామిలీస్కి వచ్చేసరికి అంత పెద్ద బిజినెస్లో, ఫినాన్స్లో చాలా తక్కువగా చూస్తాం మనం.
సో వీటన్నిటి కూడా మనకి ఇవన్నీ కూడా ప్రేరేపిస్తాయి. ఈవెన్ దో ప్రేక్షకులకు కావచ్చు, జనాలకు కూడా ఉన్నాం. అందరూ అంటూ ఉంటారా ఏం నేర్చుకుంటాం, ఏం చూస్తాం అని. కానీ బట్ మీ ఫ్యామిలీ ఒక ఎగ్జాంపుల్ అన్నింటికి ఉన్నాం. ఏది తీసుకునే రెస్పెక్ట్ విషయంలో కావచ్చు. మై ఫ్యామిలీ అనే కాదండి, నవ్ డేస్ ఆడవాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. దే రీచింగ్ సో మెనీ ప్లేసెస్. సో సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారాం గారు, ఆమె ఫైనాన్స్. సో ఇట్స్ వెరీ నైస్. బట్ అంటే మనం ఎంత యూ ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం ఇంతగా రాణిస్తున్నా కూడా సమ్ ఎలిమెంట్స్ కొంచెం కొంచెం ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో, నవే డేస్ ఈ జనరేషన్లో కూడా. సో దానిపైన మీ వ్యూ ఎలా ఉంటుంది అసలు? అంటే యాక్చువల్లీ ఈ ఫీమేల్ అబ్యూస్ ఇవన్నీ ఎప్పుడు ఉండేయానండి. ఇప్పుడు మనం వాటితో డీల్ చేస్తున్నాం, ఎందుకంటే మీడియా వల్ల అవి బయటకు వస్తున్నాయి. అంతకుముందు ఎక్కడెక్కడో ఎన్ని జరిగినాయి మనకు తెలిసేవి కాదు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అండ్ ఆర్ గవర్నమెంట్ అండ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ దెమ్. సో విమెన్ ఆర్ కమింగ్ అవుట్. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అవి. దే ఆర్ నాట్ టేకింగ్ ఆల్ దిస్, దే ఆర్ టేకింగ్ ద స్టాండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫైట్ బ్యాక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సమ్ టైమ్స్ అడ్వాంటేజ్ కూడా తీసుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. అందుకని దే ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. మగాళ్లే తప్పు ప్రతిదీ అని అనలేం కదా, వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ కావాలి కదా మనకి, అది రైట్ వేలో తీసుకెళ్ళాలి. సో ఆల్వేస్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ హార్మనీ టుగెదర్. అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఎంతగా ఉమెన్ అంత రేంజ్లో హయ్యర్ స్టెప్స్లో ఉన్నారంటే మీ ఫ్యామిలీలో ఉన్న మెన్స్ తాలూకా కూడాను వస్తూ ఉంటుంది. అంటాం కదా, ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ అన్నట్టు. డెఫినెట్లీ. ఇప్పుడు అమలా ఈజ్ హ్యాండ్లింగ్ ద కాలేజ్ అంటే నాగార్జున మా తమ్ముడు సపోర్ట్ ఎంత ఉండాలి? ఈజ్ దేర్. ఇప్పుడు బ్లూ క్రాస్ ముందు హెడ్ చేసింది, అప్పుడు మరి నాగార్జున donated the ambulance, so many things. So he's always supporting her. అది ఉంటుంది కదండి. అండ్ అండ్ మీ ఇద్దరు అమ్మాయిలు కూడా, అండ్ మీ చిన్న అమ్మాయి కూడా తను కూడా ఎన్జిఓస్తో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు చాలా హోంవర్క్ చేసినట్టున్నారే. మీ ఫ్యామిలీ సముద్రం లాంటిది, ఎంత తెలుస్తూనే ఉంటుంది అసలు దాని గురించి. దట్ ఎన్జిఓ, ఎస్, అది ఫస్ట్ జాయిన్ అయినప్పుడు తను బిట్స్ పిలానీలో చదువుకుంది. నౌ వాట్ షీఈస్ డూయింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ షీ స్టడీడ్. కానీ ఐ థింక్ నానా సపోర్టెడ్ హర్ అలాట్. ఎందుకంటే టీచ్ ఫర్ ఇండియా అనే ఆర్గనైజేషన్లో తను వర్క్ చేసింది టూ years. వెన్ షీ టోల్డ్ హిమ్, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇట్స్ సచ్ అ నోబుల్ థింగ్ యూఆర్ డూయింగ్ అని. సో ఆఫ్టర్ దట్ తను her colleagues again there, she has 2 friends who are male. It's not only her, see. So ఆ సపోర్ట్ తో ముగ్గురు కలిసి 8 years అయింది. And they are still together now. Those 3 friends, they support each other a lot. So she's there, and my elder daughter, she's been అప్పటి నుంచి ఇప్పుడు వరకు వర్క్ చేస్తూనే ఉందండి. అంటే ఇప్పుడు మీకున్న ఫ్యామిలీలో అంటే ఒక అత్తగా ఉన్నారు, పెద్దమ్మ, చిన్నమ్మ, ఇలా. సో ఏది మీకు బాగా ఇష్టంగా అనిపించే రోల్ అసలు? ఏఎన్ఆర్ డాటర్, లేకపోతే నాగార్జున గారి సిస్టర్, అఖిల్ అండ్ చైతన్య అత్త, ఇట్లా సుశాంత్? అది చెప్పలేను, ఏది ఇష్టం అని చెప్పలేదు. ఎవ్రీథింగ్ ఐ లైక్. ఓకే. బీయింగ్ అ డాటర్, బీయింగ్ అ మదర్, బీయింగ్ అ సిస్టర్, బీయింగ్ అ డాటర్ ఇన్ లా, అన్నీ యాక్చువల్లీ. ఓకే. ఇంకోటి ఉమెన్కి స్పెషల్గా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇక్కడ కొన్ని హడిల్స్ అనేవి ఉంటాయి. ఎంత మనకి మెన్ సపోర్ట్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా, కొంచెం హడిల్స్ అనేవి ఉంటాయి. సో మీకు అలా అనిపించిన డేస్ ఏమైనా ఉన్నాయా? హడిల్స్, ఇది బాగా కష్టంగా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ? అంటే నేను ప్రొడ్యూసర్గా కొన్ని మూవీస్ తీసినప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పోజర్ అండి. ఓకే. యాక్చువల్లీ వెన్ ఐ వెంట్ ఇన్, సో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా. ఓకే. యాక్చువల్లీ అది దే వర్ లెసన్స్ టు మీ.
నేను ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడి కంప్లైంట్ చేసి ఇవన్నీ రైట్ కాదు. అవన్నీ నాకు లెసన్స్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ సో అప్పుడే అనిపించింది ఓకే అబౌట్ 6-7 years బ్యాక్. మిగతా టైం అంతా అది లేదండి, బాగానే మై లైఫ్ వాజ్ స్మూత్. సో అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని. బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. మా పిల్లలే కాదు, మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని నమ్ముకోండి. ఎందుకంటే రెండు ఫ్యామిలీస్ కూడా లెగసీ ఫ్యామిలీస్ రెండు కూడా. అంటే ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు యాజ్ ఏ మదర్గా ఉంటూ ఇటువైపు అంటే మా వేరే work చేస్తూ? అత్తగారు రెండు family అట్లా కూడా legacy చూసుకుంటే families. అండి, మా మామగారు నాన్నవారు గ్రేట్ ఫ్రెండ్స్. మా మామగారు నాన్న సినిమాస్ చాలా ప్రొడ్యూస్ చేశారు అండ్ వండర్ఫుల్ హిట్స్ అవన్నీ. సో ఆయన నన్ను చాలా స్పెషల్గా చూసుకున్నారు. ఓకే యూనో ఒక డాటర్ లానే చూసుకున్నారు. అండ్ మై మదర్ ఇన్ లా, వీ హ్యాడ్ లిటిల్ ఫ్యూ డిఫరెన్సెస్ సమ్ టైమ్స్. బట్ లాస్ట్ డేస్లో మట్టుకి నువ్వు చాలా మందికి అండమ్మా అని చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అది ఇన్లాస్ నుంచి రావడం ఇంకా బెస్ట్. అసలు చాలా రేర్గా ఉంటుంది. ఎనీవేర్ ఎనీ సిచ్యువేషన్ చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఆడబడుచులు, కానీ నేను చాలా క్లోజ్గా ఉంటాను. ఓకే సో ఇంతమంది ఉంటారు కదా మీ ఇంట్లో, అంతమంది చెప్పాలంటే మీ ఇంట్లోనే నవదుర్గలు ఉంటారు యాక్చువల్గా. సో ఎవరెవరికి ఏది సూటబుల్ అనుకుంటారు మీరు? అసలు మీకంటే అబ్సల్యూట్లీ అన్నపూర్ణాదేవి, అది మీకు ఇచ్చేస్తున్నాం మేము కూడా. మీ ఒపీనియన్? ఇప్పుడు నేను పెద్ద ప్రొఫెషనల్ కెరియర్ లేకపోయినా ఐ సపోర్ట్ దెమ్ అండి, గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ మారల్ సపోర్ట్ ఫ్రమ్ బిహైండ్. ఇప్పుడు నేను ఇంట్లో కనపడకపోతే పిల్లలకి నచ్చదు అసలు. నేను ఏమన్నా ఫ్యూ డేస్ వెళ్తే కూడా ఇల్లంతా వెల్త్గా ఉంది అని అంటుంటారు. నిన్ననే మా అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు లేకపోతే మాకు తోయట్లేదు అని. యూనో దట్ ఈస్ వాట్ ఐ అచీవ్డ్, దట్ ఎఫెక్షన్. అంటే ఇంత అన్నపూర్ణాదేవిలా ఉన్న మీరు ఎప్పుడైనా కాళికామాతగా చండిగా ఏమైనా అవతరించిన కొన్ని సందర్భాలు ఉన్నాయా? పిల్లలతో మటుకు కాదు, పిల్లలతో కాదు, ఎప్పుడూ లేదండి. ఐ గెస్ అ ఫ్యూ టైమ్స్ ఎవ్రీబడి కొంచెం కోపం వస్తూ ఉంటుంది కదా, ఉండాలి కూడా. ఏమంటారు? ఖచ్చితంగా అన్ని ఎమోషన్స్ ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉండాలి, అదర్వైజ్ నార్మల్ కాదు. కానీ ఆ కోపం కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే ఒక్కొక్కసారి గబుక్కుని ఏమన్నా అనేసినా నేను తర్వాత అది నాది తప్పు అయి ఉంటే మట్టుకి అనుకుంటే మట్టుకి నేను సారీ చెప్తాను. అందుకే నాన్న ఒకటి చెప్పారు ఆల్వేస్, మా అడ్వైస్ చేస్తాం, అప్పుడప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి చెప్పారు, మనం ఎవరైనా ఏదైనా ఎదుటి మనిషి ఏదైనా అంటే ఆవేశంగా టక్మని ఒక మాట అనేస్తాము, అది మనం వెనక్కి తీసుకోలేము. సో ఆల్వేస్ your first thought may be wrong sometimes, your second thought is your best friend. So always think before you talk, think before you say something. So I try to follow that. ఆవేశంలో ఒకవేళ నిజంగా గబుక్కుని అనేస్తే మటుకు యూ హ్యావ్ టు సే సారీ. ఉండాలి, ఎవరైనా అలాగే ఉండాలి. ఎందుకంటే ఇట్స్ సో ఈజీ అండి ఎదుటి మనిషిని అనేయడం కూడా. అది తప్పు. ఎందుకంటే మనం ఆలోచించాలి కూడా సమ్టైమ్స్ ఏ సిచ్యువేషన్లో వాళ్ళు అట్లా బిహేవ్ చేశారు అనేది. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్ అండ్ థింక్ వై దే బిహేవ్ లైక్ దట్. అప్పుడు యూ కెన్ ఫర్గివ్. అండ్ మీ దాంట్లో అన్నపూర్ణ స్టూడియోస్ మెయిన్ బిగ్గెస్ట్ పిల్లర్. సో దాన్ని కూడా ఇప్పుడు సుప్రియ గారు మొత్తం చూసుకుంటున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఉమెన్ అంతా రాణించడం చాలా కష్టమైన పని. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా. సో తనని ఎలా చూస్తారు మీరు అసలు? ఇట్స్ వండర్ఫుల్ అండి తను. ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్. ఎవ్రీ డీటెయిల్గా చూస్తుంది. అప్పుడప్పుడు పాప స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది కూడా.
బికాజ్ మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. అండ్ ఎవ్రీ వీక్ దే హ్యావ్ అ సీనియర్ మేనేజ్మెంట్ మీటింగ్. ఓకే. సో ఆల్ ద హెడ్స్తో కూర్చుని ఏం జరుగుతుంది ఏంటి అని. సో అప్పుడప్పుడు ఆ మీటింగ్స్కి నేను కూడా వెళ్తాను. ఓకే. యూజువలీ వన్స్ వీక్ జరుగుతుంది. సో అండ్ డెఫినెట్లీ మా మా అన్న తమ్ముడు ఇద్దరు బాగా సపోర్ట్ ఉంది. సో దే విల్ బి గైడింగ్. సో మెయిన్ డెసిషన్స్ అందరికి కలిసే తీసుకుంటాం. ద డే టు డే ఆపరేషన్ షీ డస్. సో ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డైరెక్టర్స్. సో వీ ఆర్ దేర్ టు సపోర్ట్ హర్. అదే ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడున్న జనరేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి అందరూ. ఉమెన్ అండ్ మెన్ అండ్ బ్యాలెన్సింగ్ అంటే రైట్స్ కోసం మేము కూడా ఈక్వల్ అయిన గొడవలు పడి చిన్న చిన్న వాటికి విడిపోతున్న సందర్భాలు కూడా చూస్తాం. బట్ వీళ్ళన్నిటికీ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్. మీ ఫ్యామిలీ కంప్లీట్గా కొట్టున్నాం. ప్రతి ఒక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కావండి, అంటే బంధాలు ఫీలింగ్స్ విషయంలో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో సమాజానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ అంటే మాత్రం. సో అది విన్నప్పుడు కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా మీకు. సో ఎలా అనిపిస్తుంది? సో వీఆర్ బ్లెస్డ్. వీఆర్ డెఫినెట్లీ బ్లెస్డ్ అండి. కానీ ఇది కొత్త ఏంటి, మనం అలాగే ఉండాలి. సో అది ఎవరన్నా పొగిడితే సంతోషపడాల్సిన అవసరం లేదు అనుకుంటాను. బికాజ్ దట్స్ ద వే వీ షుడ్ బీ. ఇప్పుడు మా ఎంప్లాయీస్తో కూడా, స్టూడియోలో ఎంప్లాయీస్తో కూడా మేము అందరం చాలా బాగుంటాం. ఎవ్రీ సంక్రాంతికి మేము అందరం కలిసి మొత్తం ఆల్ ద ఎంప్లాయీస్ టుగెదర్ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. రీసెంట్గా ఆయన 50 years అయిన దాంట్లో మనం చూసాం. నాగార్జున గారు ఇచ్చిన వీడియోలో ప్రతి ఒక్క వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు. అవునవును, అందరూ అప్పుడు నుంచి ఎంప్లాయీస్ ని కూడా ఆయన ఇంట్రడ్యూస్. అవును, చారి గారు అని. హి వాజ్ ద ఫస్ట్ ఎంప్లాయీ. అవును, ఎంప్లాయీ నెంబర్ 1. సో హీ స్టిల్ దేర్ and I feel so happy when he's in his 80s and he's still there. And మాకు చాలా జాయ్ యాక్చువల్లీ. అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ కలిసి చేసి మేము ఫ్యామిలీ అందరు వరుసగా నుంచుని వీ సర్వ్ దెమ్. ఇట్ గివ్స్ యూ సో మచ్ హ్యాపీనెస్ టు డూ దట్. బికాజ్ వాళ్ళందరి కష్టం మీ కష్టం అన్నీ కలిపే ఇప్పుడు కూడా ఒక పిల్లర్ అలా నిల్చుంది. అది అన్నపూర్ణ స్టూడియోస్ అదంతా కూడా ఆ ఎంప్లాయీస్ అంతా అంతమంది ఓల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే దే హ్యావ్, మేము ఆ రెస్పెక్ట్ ఇస్తాము కాబట్టి అంటే ఉంటారండి. లేకపోతే జంప్ చేస్తూ ఉంటారు ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సమ్టైమ్స్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. యూ నీడ్ దట్ రెస్పెక్ట్. అండ్ యాజ్ ఎ మదర్గా మీరు గర్వించిన క్షణాలు ఏంటి? యాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ మీకు ఏ క్షణాలు అనిపించింది వీళ్ళ ముగ్గురితో పాటు ఉన్న టైం? ఐ డోంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ అండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు. సో ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ మై చిల్డ్రన్. ఈక్వలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. బికాస్ వాళ్ళందరూ కజిన్స్ అందరితో కూడా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఇంట్లో చాలా క్లోజ్గా ఉంటారండి. ఎందుకంటే నాకు పక్క నుంచి ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటాను, వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో నేను అనుకుంటా, నేను రేపు ఉన్నా లేకపోయినా దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. దే విల్ స్టాండ్ బై ఈచ్ అదర్. అది చాలు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దమ్. సేమ్ వే మిగతా వాళ్ళు కూడా, నాన్న కూడా అలాగే ఫీల్ అయ్యారు. మేమందరం కలిసి కూర్చుని ఉంటే ఒక పక్కన కూర్చుని ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఫర్ హిమ్ దట్స్ వాట్ హీ టాట్ అస్. దట్ ఫ్యామిలీ టుగెదర్నెస్, యూనిటీ ఉండాలి అని ఆయన వల్లే రండి మాకు ఇవన్నీ వచ్చినాయి. కనిపిస్తుంది కూడా, బయట కూడా కనిపిస్తుంది. ఏదో మాట వరకే ఉండిపోకుండా అది కనిపిస్తుంది కూడా. డెఫినెట్లీ. సో వీళ్ళ ముగ్గురులో బాగా ఎవరు అల్లరి చేస్తూ ఉంటారు? మేమే చిన్నామనుకుంటా. అల్లరి అంటే షీఈ్ మోర్. ఓకే, లౌడ్గా వీళ్ళిద్దరు కొంచెం క్వైట్గా ఉంటారు. షీఈ్ మోర్ బబ్లీ. ఓకే. సో ఇద్దరు ఏడిపిస్తూ ఉంటారా తనని? లేకపోతే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయా? చిన్నప్పుడు మీకు కంప్లైంట్స్ వచ్చేవా? ఏం కంప్లైంట్స్ లేవు. సిబ్లింగ్స్ మధ్య ఉండే ఇప్పుడు షీల్ కమ్ అట్ 7 or 8 in the evening
అండ్ తన ఇష్టమైన కూర ఉంటే ఒక డాన్స్ చేస్తుంది అనమాట. ఇది అనేది చిన్న స్మాల్ థింగ్స్ మేకర్ దట్ ఇమ్మీడియట్లీ అది తెలుస్తుంది అనమాట. అంటే ఆ సిబ్లింగ్స్ లో అల్లరిలోనే ఉంటుంది ఆ ప్రేమ కొడును అనిపిస్తుంది. ఆ వీళ్ళు ఏంటి గొడవ పడతారు, పెద్ద అయితే కలిసి ఉంటారు ఆ వీళ్ళు అనిపిస్తుంది. కానీ ఆ చిన్న ఇప్పుడు షీఈ్ ద వన్ హూ విల్ ఇన్స్టిగేట్ అందరం కలిసి ఏదో ఒక మూవీకి వెళ్దామని అని తనే ఇన్స్టిగేట్ చేసేస్తుంది. ఎవ్రీ సండే ఏదో టికెట్లు తనే బుక్ చేస్తుంది. సర్ప్రైజింగ్ గా అందరూ కలిసి. మాకు ఫ్యామిలీ గ్రూప్ ఉంది. ఫ్యామిలీ ఇది మినీ ఫ్యామిలీ. సో మినీ ఫ్యామిలీలో పెడుతుంది హూస్ గేమ్ ఫర్ మూవీ టుడే అంటే మేమందరం ఎస్ నో అని రిప్లై చేస్తాం. దాన్ని బట్టి టికెట్స్ బుక్ చేస్తాం. ఓకే ఎనీవే ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ సంథింగ్ టుగెదర్ వెళ్తాం అప్పుడప్పుడు. ఓకే. అండ్ నాగార్జున గారు అంటే ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు నాగార్జున గారు కూడా. ఇప్పుడు వేరే పాత్ర ఉన్నారు బిగ్ బాస్ అన్న దాంట్లో. సో దాని గురించి ఏమైనా చర్చలు జరుగుతూ ఉంటాయా, ఎవరైనా మాట్లాడుతుంటారా? అదొక ఫుల్ ప్రెజర్ అది అసలు ఆయనకి. ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసి మళ్ళీ మేమందరం కలిసినప్పుడు ఆ మూవీస్ గురించే మాట్లాడుతాం. వద్దు, లెట్స్ టాక్ అబౌట్ ఫన్ థింగ్స్, లెట్స్ ఎంజాయ్ అని అలా ఉంటుంది మా యాటిట్యూడ్. బట్ ఒక లైన్ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మొన్న దానికి కూడా బిగ్ బాస్ తర్వాతే నాన్న బర్త్డే తర్వాత వచ్చాడు. సో యాక్చువల్లీ ప్రీవియస్ సాటర్డే నేను బిగ్ బాస్ సెట్కి వెళ్ళాను. ఓకే, మీరు విజిట్ చేశారు. సో నేను వెళ్ళేటప్పటికి చాలా ఒక పక్కన కూర్చొని కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు. నేను 2 సార్లు బెరవాల్సి వచ్చింది అప్పుడు కానీ తినాలి. దట్ మచ్ కాన్సన్ట్రేషన్ హీ నీడ్స్. అండ్ హీ సేస్ ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా టైరింగ్ ఉంటుంది అవన్నీ. బికాస్ అందులో కూడా ఓన్లీ అది అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అన్నట్టు చెప్పరు ఆయన. ప్రతి ఒక్కరికి ఇలా ఉండాలి ఈవెన్ బయట అయినా కూడా, నాట్ ఓన్లీ ఇన్ ద హౌస్, ఈవెన్ దో బయట కూడా ఇలానే ఉండాలి అని అందరికీ ఆలోచన చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్స్తో కదండి ఇది. సో ఇట్స్ వెరీ టఫ్. అవును, యూనో స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి, పొగడినప్పుడు పొగడాలి. బిగ్ బాస్ ఇస్ అన్ని ఎమోషన్స్ అప్పుడే స్ట్రిక్ట్ గా చేస్తారు, కూల్ చేయాలి. సో అది చాలా స్ట్రెయిన్ ఆన్ యువర్ మైండ్. సో అంతగా ఫ్యామిలీకి వచ్చారు అంత స్ట్రెయిన్ తీసుకొని ఇంకా ఎక్కువ మాట్లాడు. ఎందుకంటే హోల్ డే అదే ఉండి, సో మళ్ళీ అదే మూవీ గురించే మాట్లాడే బదులు మూవీస్ అంత స్ట్రెయిన్ అయి ఉండరు అసలు నాగార్జున గారు. అయి ఉండదు. సో మీరు బాగా అంటే కుక్ చేస్తుంటారా? జనరల్గా కుక్ చేస్తారా? అప్పుడప్పుడు. అంటే బాగా ఏది కుక్ చేస్తారు? ఇష్టంగా ఏది తింటారు? మీరు ఏది చేస్తే ఇష్టంగా తింటారు? మీ పిల్లలు కావచ్చు అందరూ. వాళ్ళకి కొంచెం వెస్టర్న్ ఇష్టం అండి. ఓకే. అంటే ఐ హ్యావ్ సంబడి ఇంట్లో నాకు హెల్ప్ చేసి తను కుక్ చేసే సత్యవతి అని తను ఉంటుంది. తను మామూలుగా అన్ని కుక్ చేస్తుంది. సో వీళ్ళకి ఇష్టమైనవి అన్నీ నేను తనకి నేర్పించాను. సో అవి కూడా కుక్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ స్పెషల్ కేక్ కానీ అట్లాంటి కుక్ చేస్తా. ఎందుకంటే మొన్న అన్నయ్య సెప్టెంబర్ 22 అన్నయ్య బర్త్డే, స్పెషల్ కేక్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఓకే, దే లైక్ ఇట్ ఆ కేక్ ఎస్పెషలీ. సో వెన్ ఐ మేక్ దట్ కేక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎఫర్ట్స్ పెడతారు దానిపైన కంప్లీట్ గా వాళ్ళ కోసం చేస్తున్నారు. 22 తను సర్ప్రైజ్ చేశాను యాక్చువల్లీ తీసుకెళ్ళి. అన్నయ్య వాళ్ళ బాబు ఆదిత్య, అది ఇద్దరిది సేమ్ డే. ఓకే. సో ఇద్దరికి కలిపి తీసుకెళ్ళాను ఆ కేక్. ఓకే. సో ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి ఫస్ట్? ఇది నేను చేశాను, బేక్ చేశాను అన్నప్పుడు? మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చాను ఇది. తను ఏం చేశాడు, వాళ్ళు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఈ కేక్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు కట్ చేసాడు. నన్ను రమ్మన్నాడు. చేసి మై సిస్టర్ మేడ్ దిస్ అని చాలా
చూడండి ఎంత పెద్ద అయినా కూడా అది ఉంటుంది చూడండి. చిన్నప్పుడు మనం ఉంటాం ఇది మా అక్క చేసింది, ఇది మా అక్క తీసుకొచ్చింది, ఈవెన్ పెన్సిల్ బుక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంత పెద్ద అయినా కూడా ఆ సిబ్లింగ్స్ మధ్యన ఆ ప్రేమ, ప్రౌడ్ మూమెంట్ అది మీ బ్రదర్ కి కదా, మా సిస్టర్ నా కోసం తీసుకొచ్చింది అని వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ తిన్నారనమాట. సో చాలా బాగుందని. ఇట్స్ నైస్, స్మాల్ థింగ్స్, స్మాల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్ మేక్ మెమరీస్, ఇవే గుర్తుంటాయి ఎప్పటికీ. సో అలా నాన్నగారితో ఉన్న మెమరీస్లో పర్టికులర్గా ఇప్పటికీ గుర్తుండిపోయే మెమరీ ఏమైనా ఉంటుందా? అంటే ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఆయన నుంచి ఇది నేను నేర్చుకున్నాను, స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ అన్నది. ద వే హీ రిసీవ్స్ పీపుల్ అండి. ఓకే. దట్ ఎంత ప్రేమ ఆప్యాయంతో రిసీవ్స్ ఫ్రెండ్స్ని అని. అండ్ ఆయనకి చిన్న పెద్ద భేదం లేదు, యూనో వయసులో కానీ వేరే విషయంలో కానీ దీంట్లో లేదు. ఎవరితో అయినా ఆయన మాట్లాడగలరు. హీ కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ ఎనీబడి. ఎవరిని జడ్జ్ చేయరు, చాలా కంఫర్ట్ చేసేస్తారు ఎవరైనా. అండ్ ఆయన చేసిన ఇంకోటి, ఆయన నాన్న దగ్గర నేర్చుకుంది ఏంటంటే అండి, ఆయన చేసిన పనులు ఎవ్వరికి ఆయన చెప్పుకోరు. వేరే వాళ్ళు నాకు చెప్పడం ఇలా 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 చెప్పారు అని తర్వాత ఎంతమంది చెప్తారు. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరినీ చిన్నప్పుడు కాపాడేవారంట. మొన్న కూడా చెప్పారు వచ్చి, నేను లాయర్ అయ్యాను ఆయన వల్లే, ఆర్ ఇది అది అని. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరన్నా వస్తే మీరు అంత ఖర్చు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే యూ షో మీ, గివ్ మీ టైమ్. డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ ఎనర్జీ ఆన్ రన్నింగ్ బిహైండ్ మీ. ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని వాళ్ళకి అట్లాంటి సరైన మార్గంలో పెట్టేవారు. ఫ్యాన్స్ కూడా ఆయన వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. ఎందుకంటే ఆయన బర్త్డేకి బస్సులు ఎంతమంది వచ్చేవారు, ఓపిక్గా వాళ్ళందరితో మాట్లాడి. బికాజ్ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీబడి అండి. అది దట్ ఎమోషన్, దట్ రెస్పెక్ట్ ఐవ్ సీన్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కూడా వాట్ డిడ్ ఐ డిజర్వ్ ఫర్ టు డూ, వాట్ డిడ్ ఐ డిజర్వ్, ఐ మీన్ వాట్ హ్యావ్ ఐ డన్ టు రిసీవ్ సో మచ్ ఎఫెక్షన్, ఆ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా అని నాతోనే అన్నారు ఫ్యూ టైమ్స్. అంత ఓపెన్గా వాళ్ళంత ప్రేమను నాకు ఇస్తుంటే నేను ఏం చేయగలను, వాళ్ళకి ఎలా తీర్చుకోగలను. బట్ ఆ ఎనర్జీసే కెప్ట్ హిమ్ గోయింగ్. ఆయనకి లైఫ్ హ్యాపీనెస్ ఇచ్చింది బికాస్ ఆఫ్ ద వే పీపుల్ లవ్డ్ హిమ్. అండ్ ఇప్పుడు నాన్నగారితో పాటు ఇంకొక మన మాట ఎన్టీఆర్ గారు వర్క్ చేశారు, ఆయన కూడా లెజెండరీ. సో ఆయనతో ఎట్లా ఉండేవాళ్ళు? మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానీ? తక్కువ అండి, తక్కువ యాక్చువల్లీ తక్కువే. ఓకే. వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు. దేవర్ చాలా మంచి స్నేహితులు. ఇప్పుడు కూడా పిల్లలతో నేను బాగానే ఉంటాను. ఓకే, వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉంటారు. డెఫినెట్లీ. వాళ్ళ అబ్బాయి రామకృష్ణ ఎవ్రీ టైమ్ అక్క అక్క అని మెసేజెస్ పెడుతూ ఉంటాడు నాకు. ఓకే, స్టిల్ అది కూడా కంటిన్యూ. ఇప్పుడు కూడా ఆయన హరికృష్ణ గారు ఆయన నాకు చూపించారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పూజ రూమ్లో దేవుళ్ళతో పాటు నాన్న ఫోటో కూడా ఉంది. దేవుడి పటాలతో పాటు నాన్న ఫోటో కూడా చూడమ్మా ఉంది అక్కడ చూడు అని చూపించారు. ఆయన ఈక్వల్గా he felt like that. పురంధేశ్వరి గారితో టచ్లో ఉంటాను. వి విష్ ఈచ్ అదర్. అందరితో కూడా వీళ్ళిద్దరు కూడా తెలుగు ఇండస్ట్రీకి పిల్లర్స్ మెయిన్ వీళ్ళే. సో ఆ రెండు కూడా రెండింటిని లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ వాళ్ళు డిఫరెంట్ వేస్. మీరు మేమెవరు పాలిటిక్స్లోకి వెళ్ళలేదు, అది డిఫరెంట్. మీరు అది వేరు, ఎవరో చాయిస్ వాళ్ళది.
ఏమన్నా అప్పుడు కూడా ఏఎన్ఆర్ కూడా అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు చూసాం కదా, నాకు అది వద్దులే అయ్యా అవునవునవును ఎప్పుడు అని దానికి దూరంగానే ఉండేవారు. మధ్య మధ్యలో కొన్ని ప్రెజర్స్ వచ్చినాయి ఆయనకి జాయిన్ అవ్వమని, బట్ ఐ డోంట్ థింక్ సో. అండ్ మా బ్రదర్స్ వాళ్ళ అమ్మ కూడా ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఆయన్ని వద్దు అని. ఓకే, వద్దని పర్టికులర్ ఈ రీజన్ అనే ఆయన అది లేదండి, హ్యాండిల్ చేయలేరు. ఓకే, ఈజ్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్, స్వభావం అలా కాకుండా. ఎందుకంటే ఈజ్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీరు ప్రొడ్యూసర్ లౌక్యంగా లేరు. మీరు ప్రొడ్యూసింగ్లోకి వచ్చారు, యాక్టింగ్లోకి ఎందుకు రాలేదు? అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉండిందా? లేదండి, ఎప్పుడు ఆ థాటే లేదు. ఓకే, థాటే లేదు. సో ప్రొడ్యూసర్ గానీ ఇంకా మేము ముందు మీ వైపు నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఎందుకని అట్లా అంటే మంచి ఇప్పుడు చిన్న మూవీస్ కూడా వచ్చే బిగ్గెస్ట్ హిట్స్ అవుతూ ఉన్నాయి కదా, మంచి కథ డైరెక్షన్లో వస్తాయి. లేదండి, ఎందుకంటే సమ్ ఆఫ్ నేను చెప్పాను కదా, దోస్ వర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. సో మళ్ళీ దాంట్లోకి నేను దిగలేను, ఎందుకంటే ఆ టెన్షను ఇప్పుడు వద్దు. ఐఎమ్ క్వైట్ హ్యాపీ ద వే. ఓకే, మీ లైఫ్లో ఎనీ రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది నేను చేయకుండా కానీ ఇలా చేసి ఇలా ఆలోచించకుండా ఉండి చెప్పాను కదా. ఓకే, ఈ మూవీ ప్లానింగ్ మూవీసే రిగ్రెట్. ఓకే, సో ఇది కాకుండా అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ సపోర్టెడ్ సుశాంత్. ఎస్, తనకి ఎప్పుడు ఈ వాంటెడ్ సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు నేను సపోర్ట్ చేశాను, అది హ్యాపీ, ఆ రిగ్రెట్ లేదు నాకు. తనకి సపోర్ట్ చేశానని లేదు, కానీ నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేకుండా దిగి నేనేం సాధించాను అనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు? ఎందుకంటే వింటూ ఉంటారు కదా జనరేషన్ జెన్జీ, సో వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? జెన్జీ అంటేనే నాకు తెలియదండి. అంటే 2000s 1990 అంటే 90s లోని వాళ్ళు మిలీనియల్స్ అని, జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, జనరేషన్ జీ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు కదా ప్రతిదున్ను. సో అలా ఇప్పుడున్న జనరేషన్ నౌ డేస్ మేబీ టూ ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కెరియర్ విధంగా చాలా పైకి వస్తున్నారు అండ్ ఆల్ దట్ సక్సెస్ఫుల్గా ఉంటున్నారు కొంతమంది. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ దెమ్. కానీ అట్ ద సేమ్ టైం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఈ జాబ్ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇట్స్ రేస్ లాగా అయిపోయింది. యూనో చేజింగ్ ట్రెండ్స్, చేజింగ్ థింగ్స్. యూ కెన్ can also be balanced. హెల్త్ చూసుకోవాలండి, చాలా అనిపిస్తుంది పిల్లల్లో. ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో చాలా టర్మ్స్ మారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్తో మాట్లాడితే వీళ్ళు కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చుని స్పాండిలైటిస్ అని సో మెనీ ఇష్యూస్ ఫేసింగ్. వినని పేర్లు కూడా వింటున్నాము, కొత్త అని వింటున్నాం. సో ఐ థింక్ కొంచెం బ్యాలెన్స్ చేసుకుని అన్నీ హెల్త్ చూసుకోవాలి. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం. అండ్ ఇదన్నీ చూస్తూ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. అందుకే అనిపిస్తుంది నాకు ఈ దసరా పండగలు అన్నీ వస్తే ఇట్స్ గుడ్ ఇన్ అ వే. పూజలు అవన్నీ స్పిరిచువల్గా వేరు, బట్ ఆల్సో ఇట్లా ఉంటే దే ఆర్ ఫోర్స్ టు ఫ్యామిలీ గ్యాదరింగ్, రిలాక్స్ అండ్ స్పెండ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో కానీ స్పెండ్ చేసి అసలు ఫ్యామిలీతో టుగెదర్నెస్, ఏదో ట్రిప్ ఎక్కడికో రిలాక్స్ అవుతున్నారు. సో దట్ మేక్స్ మీ హ్యాపీ. చాలా మందికి రిలేషన్స్ కూడా తెలియట్లేదు. ఇంతకుముందు మన తాతగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అట్లా పేరు తెలుసు, కానీ ఇప్పుడు ఓన్లీ 1 జనరేషన్ 2 జనరేషన్ వరకు అంతే తెలుస్తుంది. అసలు కజిన్స్ ఎవరు తెలియట్లేదు. అన్నయ్య అవుతారా, అక్క అవుతారా, తమ్ముడు అవుతారా, బావ అవుతారా, ఏది అన్నిటికీ అన్న వర్డ్ వాడతారు ఎక్కువగా. సో అది మిస్ అయిపోతూ ఉంటుంది, అది మిస్ అవుతుంది. అవునవును, కొన్ని దూరపు రిలేషన్షిప్స్ అయితే తెలియట్లేదు. ఎందుకు మా పిల్లలే అడుగుతారు ఏమని, ఎవరు ఏమని, పిన్న, అత్త, యూనో
అట్లీస్ట్ అలా అడుగుతున్నారు పిన్న అత్త అని, అంకుల్ ఆంటీ ఆ రెండే వినిపిస్తాయి ఇప్పుడు జనరల్ గా. నేను అందుకే స్టార్టింగ్ లో అన్నా మీ ఫ్యామిలీలో ఉన్న బ్యూటీ అది, ఆ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు రిలేషన్స్ తో పిలుస్తారు, అక్క అత్త మామ పిన్ని. అవును, అది అది ఎందుకంటే అమ్మ నాన్న అసలు నాన్న గారు అని పిలవనిచ్చేవారు కాదు, తాత గారు అని పిలవనిచ్చేవారు కాదు అసలు. ఏమన్నా ఎప్పుడైనా పిల్లలు గారు అని పిలిస్తే ఏంటి సడన్లీ వాళ్ళ మర్యాద ఇస్తున్నావు నాకు నవ్వుతూ ఉండేవారు. సో ఐ నో ఆ వర్డ్లో ఉన్న ఆప్యాయత ఐ డోంట్ నో దగ్గర చేస్తుంది అనిపిస్తుంది. అవును, అంటే పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా బాగుండేవారు, చాలా బాగుండేవారు. ఐ థింక్ మాతో స్పెండ్ చేయని అన్ని అవన్నీ వీళ్ళతో తీర్చుకున్నారు. సో ఆ టైం అంతా వీళ్ళ దగ్గర చాలా. అండ్ ఆయన ఎప్పుడు ఎవరిని కోపడరు, అడ్వైస్గా చెప్తారు, వాళ్ళు వింటే విన్నారు లేకపోతే లేదు. సమ్ టైమ్స్ టూ మచ్ చెప్పరు, ఎందుకంటే ఎలా ఉంటుందండి పిల్లల్ని ఎక్కువ మందలిచ్చినా ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా యూ పాయింట్ అవుట్ యూ దిస్ దట్ అంటే మన ఇంటికే వెళ్ళబుద్ధి కాదు. తాతగారు అమ్మ నాయనమ్మ అమ్మ అంటే యూ వాంట్ టు బీ స్పాయిల్డ్, ఫ్రీడమ్గా ఆ గారం అన్నీ అది వేరు కదా. సో ఆయన ఎప్పుడు పిల్లల్ని మట్టుకి ఒక్క మాట అనేవారు కాదు. సో నవ్వేడేస్ ఉన్న ఉమెన్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? ఎందుకు అడిగానంటే మీకు చెప్తా, ఒక సర్వే జరిగింది, సర్వేలో ఇండియా ఈజ్ ద సెకండ్ ప్లేస్ డివోర్స్కి. సో ఇప్పుడున్న మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఇప్పుడున్న ఉమెన్ ఎలా ఆలోచించాలి, ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇటు ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆఫీస్ విషయాల్లో బ్యాలెన్స్. ఇక్కడ ఇది ఎక్కడో తప్పుతుంది, దానివల్ల ఈ డిఫరెన్షియేషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎలా అడ్వైస్ ఏం చెప్తారు? అంటే సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి ఎవ్రీ ఉమెన్కి, వై సమ్ డిసిషన్స్ తీసుకోవాలి, దిస్ వే దట్ వే, పెళ్ళి చేసుకోవాలా చేసుకోవద్దా, పెళ్ళి చేసుకున్నాక ఎలా ఉండాలి, డివోర్స్ తీసుకోవాలా వద్దా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ టైము అండ్ దట్ ఇండివిజువల్ పర్సన్. నేను ఇప్పుడు ఏం తెలియకుండా డివోర్స్ తీసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, డెఫినెట్లీ పెళ్ళి చేసుకోవాలని ఐ కెనాట్ టెల్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉమెన్ ఆర్ మ్యాన్ ఇట్స్ దేర్ చాయిస్ నౌ డేస్ ఉన్న లైఫ్లో, వాట్ మేక్స్ దెమ్ హ్యాపీ. ఇప్పుడు తల్లిదండ్రుల్ని హ్యాపీ చేయాలని పెళ్లి చేసేసుకుని, లేకపోతే అమ్మ తాతగారు అమ్మమ్మ ఇన్నాళ్ళే బతుకుతారు, వాళ్ళు పోయే ముందు పెళ్ళిళ్ళు చేసేసేయాలి వారు చేసుకోవాలి అంటే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ అండి, ఐ డోంట్ సీ మీనింగ్ ఇన్ దట్. బికాజ్ ఈ లైఫ్ దే హ్యావ్ టు ఫేస్, ఇట్స్ నాట్ ద పేరెంట్స్, ఇట్స్ నాట్ ద గ్రాండ్ పేరెంట్స్ కదా. సో వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వెన్ దే ఆర్ రెడీ దే షుడ్ గెట్ మ్యారీడ్. సమ్ టైమ్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఫెయిల్ అవుతుంది. సో దానికి వాళ్ళకే తెలుసండి. నేను నన్ను అడిగితే నేనే ఆ అడ్వైస్ ఇవ్వలేను. ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ దేర్ ఓన్ చాయిస్. నేను మట్టుకి ఎవరిని చేసుకోవద్దు అని చెప్పను, అట్ ద సేమ్ టైం పెళ్ళి డెఫినెట్లీ చేసుకోమని కూడా చెప్పను. ఓకే, ఇట్స్ దేర్ విష్. లైఫ్ ఇస్ సో ఫాస్ట్ నౌ డేస్. అవును, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి ఆలోచించాలి, వెంటనే డెసిషన్స్ తీసుకోకుండా అండ్ అట్లీస్ట్ ఓకే పెళ్లి చేసుకున్నాక ఆ డెసిషన్ తీసుకున్నాక పెళ్లి చేసుకున్నాక దే హ్యావ్ టు గివ్ ఇట్ దర్ బెస్ట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. ట్రూలీ బీ ఆనెస్ట్, ఆనెస్ట్లీ ట్రై. ఏదో చిన్నదేదో రీజన్ పెట్టుకుని విడిపోవటం కాదు, యు ఆనెస్ట్లీ గివ్ ఇట్ యువర్ బెస్ట్. అండ్ ఎంత ట్రై చేసినా కుదరలేదనుకోండి విడిపోతాం బెటర్. లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే బదులు విడిపోవటం బెటర్. అట్లా విడిపోయి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా కొట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఐ డోంట్ నో, ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ టుగెదర్ ఉన్నా
పోట్లాడుకుంటే టుగెదర్ ఉన్న ప్రాబ్లమే, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ వై అండ్ వెన్ దే ఆర్ రెడీ దే షుడ్ గెట్ మ్యారీడ్, వెన్ దే ఆర్ రెడీ దే షుడ్ హ్యావ్ చిల్డ్రన్. ఎస్ దట్ ఈస్ మెయిన్, ఖచ్చితంగా. బికాస్ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్. ఎస్ ఫైనల్గా వెళ్ళేది వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. అవును. సో చాలా ఆలోచించి పెళ్లి చేసుకోవాలి, ఆలోచించి పిల్లల్ని కనాలి. మంచి అడ్వైజ్ ఇది. అంటే ఇంకా ఎందుకు ఇలా అవుతుంది అంటే ఉమెన్ విషయంలో మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నా, ఎంత హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళినా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, ఉమెన్స్కి జరిగే ఇన్సిడెంట్స్. సో అది ఇంకా ఉండడానికి ఎందుకు రీజన్ అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? నౌడేస్ జనరేషన్ ఇస్ లైక్ దట్ అండి. చాలా ఎలా ఎలా చెప్తారు అసలు ఇది? వై అంటే దేర్ ఈజ్ నో ఆన్సర్ టు దట్ వై. వై డస్ సంబడి కిల్ అనదర్ పర్సన్? ఏయో ఉండుంటాయి చిన్నప్పుడు జరిగిన ఇంపాక్ట్ ఆన్ దెమ్. దట్స్ వై దే బిహేవ్ లైక్ దిస్. ఓకే, సో మెనీ రీజన్స్ ఉంటాయి. అండ్ టూ మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళు లేకపోతే నేను ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. అది ఆ చిన్న బ్యారియర్ ఎక్కడో చిన్నది, దట్ ఈగో. ఎస్ అవును. అవన్నీ ఈచ్ కపుల్కి డిఫరెంట్ సిచ్యువేషన్స్ దే అరైజ్. వీళ్ళ అందరూ బాగుంటే సమ్ టైమ్స్ ఫ్యామిలీస్ టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ ఆల్సో. ఎస్ అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఖచ్చితంగా. సమ్ టైమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎన్నో మనం ఎన్నో సిచ్యువేషన్స్ వింటా ఉంటాం కదా. ఈవెన్ నేను ఇంతకు ముందు చెప్పా కదా, సెకండ్ పొజిషన్లో ఉంది ఇండియా అని బికాస్ ఆఫ్ ఇన్లాస్. అదిగో అదే సర్వేలో తేలింది ఇది. దే హ్యావ్ టు లెట్ దెమ్ బీ ఇన్లాస్ వాళ్ళు. ఇప్పుడు ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత ఇది. ఓకే. మా మామగారు చనిపోయినాక మా అత్తగారు వచ్చి నా దగ్గర ఉన్నారు. ఓకే. ఇంట్లో ఇట్ వాస్ బిగ్ డిఫరెన్స్ ఫర్ అస్. ఇంట్లో సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సో ఆమెకి ఇష్టం వచ్చినట్టు నేను నడవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఫ్రీడమ్తో ఉండి ఆమె వచ్చి నా దగ్గర ఉంటే, బికాజ్ మై హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ సన్, సో షీ హ్యాస్ టు స్టే విత్ మీ. సో షీ వాజ్ స్టే విత్ మీ. అండ్ ఏదో ఒక కష్టమైన మాటలు మాట్లాడేవారు అప్పుడప్పుడు. సో ఏం చెప్తా నేను దానికి? ఐ క్యాన్ నాట్ బ్లేమ్ మై హస్బెండ్ ఫర్ దట్ ఆర్ టేక్ దట్ యాంగర్ ఎవరి మీదో తీర్చుకోలేను. సో ఒకసారి అమ్మ నాన్న ఎక్కడికో వెళ్తూ నన్ను పికప్ చేసుకున్నారు అన్నమాట. ఓకే. పికప్ చేసుకుని వాళ్ళు వెళ్తుంటే బాధతో వాళ్ళని చూడగానే నాకు దుఃఖం వచ్చేసి ఏడ్చేసాను. సో నాన్న వాళ్ళకి అర్థం కాల, కార్ ఎక్కగానే ఐ స్టార్టెడ్ క్రైయింగ్. దెన్ దే ఆస్క్డ్ మీ, ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంటే నేను చెప్పా, అత్తమ్మ ఏదో అన్నారు నాన్న, నాకు కష్టం అనిపించింది, ఐ కెన్ హ్యాండిల్ ఇట్, బట్ ఎందుకో తెలీదు మీ ఇద్దరిని చూడగానే నాకు ఏడుపు వచ్చింది, మీరు ఆ సిచ్యువేషన్ మీరేం చేయలేరు, బట్ వెన్ యూ సీ యువర్ పేరెంట్స్ యునో వస్తుంది ఏడ్సే, అంతేగాని ఏం లేదంటే. మా నాన్న ఏం మాట్లాడలా, అమ్మా పెద్దాళ్ళు చిన్నాళ్ళతో సమానం అమ్మా, అలా అనుకుని వదిలేసి అని ఒక మాట మాట్లాడారు. యూనో వదిలేసే, ఇట్స్ ఓకే అని. నాకు తెలుసు నాన్న అది, ఐ నో యూ కాంట్ డూ అని నేను సర్దుకున్నా. 1 minute ఐ వాజ్ ఫైన్, ఐ విల్ బీ ఫైన్, మిమ్మల్ని చూడగానే నాకు ఏడ్చాను అంతే అని చెప్పి. ఇక్కడ చూడండి, రెండు, ఒకటి నాన్నగారు ఇచ్చిన అడ్వైజ్ మంచిది అంటే ఇన్వాల్వ్ కాకుండా, ఇంకోటి మీరు చెప్పింది కూడా ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అదే. సో ఐ టోల్డ్ ఆఫ్టర్ దట్ ఐ టోల్డ్ మై హస్బెండ్, నేను అత్తమ్మని బాగా చూసుకుంటా, ఆమెకి ఏమి లోటు లేకుండా చూసుకుంటా, బట్ ఆమె కొన్ని మాటలు అంటుంటే ఐ హ్యావ్ టు ఆన్సర్ బ్యాక్, బట్ యూ ట్రస్ట్ మీ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్, యూ డోంట్ ఇంటర్ఫియర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటే ఆ నమ్మకంతో ఆయన ఏం మాట్లాడలా. అత్తమ్మ ఏమన్నా అన్నా కూడా దట్ సపోర్ట్ ఐ థింక్
ఇఫ్ a husband supports you, you can handle anything. అవును. బికాజ్ మెనీ టైమ్స్ నేను విన్నా హస్బెండ్స్ మా అత్తగారు ఇలా అన్నారు, అత్తగా అన్నారు, ఇన్లాస్ వెళ్ళి వెంటనే రియాక్షన్ వస్తుంది. అంటే మీరు ఇందాక అన్న క్వశ్చన్కి ఇది కూడా ఒక ఆన్సరే అని ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ యువర్ హస్బెండ్ సపోర్ట్ యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. ఎందుకంటే ఈ హస్బెండ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా, అక్కడ పేరెంట్స్ని తిడతారా? ఆ ఏజ్లో వాళ్ళు తట్టుకోలేరు. మదర్స్ ఆర్ వెరీ పొజిటివ్. అవును. అబౌట్ దర్ సన్స్. సో వెళ్ళి సో అది సో దట్స్ వాట్ ఐ థింక్ హస్బెండ్ షుడ్ బి వెరీ అండర్స్టాండింగ్ అండి. ఉంటే కనుక ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎందుకంటే సమ్ టైమ్స్ వైఫ్నే అంటారు, ఎందుకంటే క్లోజ్గా. ఇఫ్ యూ అది మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనం బాగానే ఉంటాం. అప్పుడు డివోర్స్ అవ్వు, ఆ ఇన్లాస్ డివోర్స్ అవ్వు. ఎందుకంటే సమ్ టైమ్స్ రెచ్చగొడితే, మీరు అంటున్నారు కదా సర్వేలో, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ గుడ్ అడ్వైస్, వదిలేసాయమ్మా, వచ్చేసాయి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం అని ఎంకరేజ్ చేస్తే ఎంతసేపు? మిస్లీడ్ కదా అది. మిస్లీడ్. అండ్ ఎన్నాళ్ళు ఉంటారు వాళ్ళు? దే విల్ బీ వన్ జనరేషన్ మోర్. How long is she going to have that support? So you have to give it your best to try and make your marriage work. సో వీటి పాత్ర ఏంటి అసలు మీ లైఫ్లో? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఈ రెండు, ఇంకోటి ఉంది కొంచెం దూరంగా పెట్టాం. సో ఈ రెండు అందరి ఇళ్లలో, మా ఫ్యామిలీ అందరి ఇళ్లలో ఉన్నాయండి డాగ్స్. సంహౌ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. దట్ షేరింగ్. ఇంటికి రాగానే ఫస్ట్ పరిగెత్తి అవే. గ్యాప్ వచ్చిందంటే గ్యాపే కాదు, ఇప్పుడు వెళ్ళి ఇంకో 2 గంటల్లో తిరిగి వచ్చినా అట్లాగే వస్తాయి అవి. దట్ ఎఫెక్షన్ ఎవరికి ఇవ్వటానికి ఓపిక ఉండదు అనుకుంటా వాటికి ఉన్నంత. అవును. అంటే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది వాళ్ళ దగ్గర అలవాటు అయ్యాక మనం వెళ్తే. పాపం వాటికి ఏది ఆశించకుండా అన్కండిషనల్ లవ్ ఇస్తాయి. అవును. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీ లైఫ్లో ఇవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి. సో అండ్ అది ఆ కప్స్ గురించి దానికి ఏమైనా స్టోరీ ఉందా, లేకపోతే దోస్ దే ఆర్ టీ కెటిల్స్, చిన్న చిన్నవి, సెరామిక్తో చేసినవి. నాన్నతో హాంకాంగ్ వెళ్ళినప్పుడు మేము రోడ్స్ మీద తిరుగుతూ ఉన్నాం అనమాట, సమ్ ఫ్రెండ్స్తో. అక్కడ తిరుగుతుంటే రోడ్ల మీద కనపడితే నేను పికప్ చేసినాయి అనమాట. నాకు చాలా ప్రెషస్, బికాజ్ నాన్నతో మెమరీ కూడా అది. వి బాట్ దెమ్ టుగెదర్. అండ్ అదంతా డెకరేట్ అలా చేసింది మా అన్నయ్య కూతురు. తన పేరు కూడా అన్నపూర్ణ. షీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఇంటీరియర్స్ ఇదంతా తనే చేసింది. నేను చెప్పింది ఏమాత్రం అసలు యాప్కి సూట్ అవుతుంది కదా. ప్రతి ఒక్క రంగంలో కూడా ఉన్నారు మీ దాంట్లో. ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది చూసి నేర్చుకోవాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఏఎన్ఆర్ ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. అది ఖచ్చితంగా యాప్ట్గా సూట్ అవుతుంది కదా. షీ ఈజ్ వెరీ క్రియేటివ్ అండ్ వెరీ బ్రిలియంట్. సో తను చేసింది. సో నాన్నగారితో అదొక మెమరీస్ అవి. మనం ఓన్లీ మెమరీస్ని మేక్ చేయగలుగుతాం అంతే. పీపుల్స్ కమ్స్ అండ్ గోస్. Yes, we always have to make beautiful memories. So one more thing, నాగార్జున గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏదండి ఎక్కువగా? నాగార్జున గారా? నేను గబుక్కుని మీ నాన్నగారు అని అడుగుతాను అనుకున్నాను. ఎంతమంది నాన్నగారి అడిగారు కానీ నాన్నగారి అసలు ప్రతిదీ ఆనిముత్యం లాంటిది ఆయనకి. ఎందుకు అడిగానంటే నాగార్జున గారు కొంచెం ఈ మధ్యన విలన్ క్యారెక్టర్కి వెళ్ళారు కదా కుబేరా. సో దాన్ని ఎలా తీసుకున్నారు అని. నో నాగార్జున గారి నాకు మన్మధుడు చాలా ఇష్టం. ఓకే. నిన్నే పెళ్ళాడతా. ఐ లైక్ ఆల్ ద నైస్ మూవీస్. లైక్ సంతోషం ఇష్టం. ఒకటి కాదు, చాలా ఉన్నాయి కదండి అసలు. చాలా చాలా మూవీస్ ఇష్టం నాకు. శివ పెద్ద హిట్ కానీ శివ నేను ఎంజాయ్ చేయలే.
నాకు భయం శివ. అంటే ఎందుకు భయం? బికాజ్ నాకు ఆ మర్డరు, ఆ కిల్లింగ్, ఆ శివాలో ముందు ఆ మ్యూజిక్ ఆ మర్డర్ జరిగే ముందు ఒక మ్యూజిక్, నాకు కళ్ళు మూసుకుని తెరిసి, నేను మీరు నమ్మరో ఇప్పటి వరకు కూడా ఫుల్ మూవీ నేను చూడలా శివ. ఆ టైంకి నేను కళ్ళు మూసేసుకున్నా. మొన్న ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మన్ మీట్ అయ్యా. ఓకే. నన్ను నాగార్జునతో చెప్పాను ఇట్లా శివ నేను చూడలేదని. సో తను చెప్పినట్టున్నాడు, మొన్నే నాకు చెప్పాడు నువ్వు చూడలేదంట కదా శివ అడుగుతున్నాడు. నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ చూస్తానో లేదో నాకు తెలీదు. ఐ విల్ ట్రై టు వాచ్. మరి శివానే చూడలేదు అంటున్నారు, కుబేర సంగతి ఏంటి మరి? కుబేర నేను చూసా, అది ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. అసలు ఊహించుకున్నారంటే చాలా మందికి స్టార్టింగ్ లో కొంచెం అపోజిట్. నాగార్జున గారు మనం మన్మధుడిగా ఆయన చూస్తాం, లవబుల్ హీరోగా చూస్తాం. సో కుబేరాలో ఆయన క్యారెక్టర్ డిఫరెంట్. సో దట్స్ ఓకే కదండి, ఎవ్రీబడి వాళ్ళ విష్ కదా, వాళ్ళు ఏం క్యారెక్టరు ఏం చేయాలో ఆ టైంలో ఏది చేస్తే వాళ్ళకి ఇష్టమో అది చేయనివ్వాలి కదా ఎవరినైనా. సో కుబేరా ఆల్సో సచ్ అ నైస్ క్యారెక్టర్. తన యాక్టింగ్ కూడా నాకు చాలా నచ్చింది. దట్ స్ట్రగుల్ ఇన్ హిజ్ ఐజ్. తను తప్పు చేస్తున్నాడు, ఆ బెగ్గర్స్ ని తీసుకెళ్లి చంపేపోతున్నారు. హీ కెనాట్ ఫేస్ లుక్ ఇన్ టు దేర్ ఐజ్ బికాస్ హీ నోస్ దట్ దే గోయింగ్ టు బి కిల్డ్. తను రెస్పాన్సిబుల్. సో దట్ స్ట్రగుల్ ఇన్ హిమ్ చాలా బాగా చూపించాడు. వెరీ సటిల్ యాక్టింగ్. ఓకే, నేను అనదర్ సైడ్ ఆఫ్ హిమ్ చూశాను, తను అందరికి చూపించాడు. అండ్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ ఇట్. అవును, నేను ఇంతకు ముందు అడిగింది అండ్ ఎవరెవరు ఏ మూవీ చేస్తే బాగుంటుంది అంటే మీ ఫ్యామిలీ ఉన్న హీరోస్ లో నాన్నగారు మూవీస్ మళ్ళీ చేయడానికి. నాన్నగారు మూవీస్ టచ్ చేయకూడదండి, అంతేనా? దే ఆర్ క్లాసిక్స్, ఎవ్వరు చేయకూడదు. ఈ క్యారెక్టర్ లో ఉంటే బాగుంటుంది. ఐ డోంట్ నో, ఎవరు ఏం చేయకూడదు, నాగార్జున కూడా అనుకుంటా. ఓకే, నాగార్జున గారు కూడా ఐ డోంట్ థింక్. అంటే పాత మూవీస్ రెగ్యులర్ గా మనం చూస్తాం నాగార్జున గారిని. ఈ సోగ్గాడు, బంగారాజు ఈ మూవీస్ చూసినప్పుడు ఎలా అనిపించిందండి ఆయన? ఎందుకంటే డిఫరెంట్, అంటే నాన్నగారి టైంలో పంచకట్టు నాకు చాలా ఇష్టం. నాగార్జున పంచకట్టులో నేను ఎప్పుడు చెప్తుండే, దానికి చెప్తూ ఉంటా, నువ్వు పంచిలోను ఆ లాంగ్ కోలాపూరి చెప్పులు వేసుకుంటాడు, చాలా బాగా పట్టుకోవాలి, చాలా బాగా ద వే హీ వాక్స్, ద వే హీ డస్. ఐ రియలీ లైక్. తనతో చెప్తాను ఏదో ఒక సాంగ్ లో అది కట్టుకుని చెయ్యి నువ్వు తప్పకుండా అని చెప్తా ఉంటా. ఐ కీప్ దట్ ఇన్ మైండ్ అన్నాడు ఒకసారి. నాకు చాలా ఇష్టం అది. చెంగు చీర సాంగ్ లో ఆయన నాగార్జున గారు ఆ డ్రెస్ లో. అవునవునవును, చాలా బాగుంటుంది. సో ఆయన అలా చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. తను ఆ విలేజ్ రోల్స్ లో నాకు ఇష్టం. సో అండ్ వన్ మోర్, అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడైతే మనం చాలా హ్యూజ్గా చూసినా కానీ స్టార్ట్ అయినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అక్కడంతా రాళ్ళు తుప్పలు అంతా ఉంది. సో దాన్ని అలా చూసి మళ్ళీ ఇప్పుడు ఇలా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఆ బిగినింగ్ డేస్ నాకు గుర్తున్నాయి. బికాస్ 1 yearలో ఒక ఫ్లోర్ ఫినిష్ అయిపోయి షూటింగ్ స్టార్ట్ చేయాలని. ఓకే, ఐ థింక్ సెక్రటరీ మూవీ తీసినట్టున్నారు. అన్ని రాళ్ళు. ఐ సీన్ ఫొటోస్. అప్పుడు కేబీఆర్ పార్క్ ఒక గోడ ఉండేది అంతే. ఇప్పుడు అసలు ఇప్పటికీ అప్పటికి సంబంధం లేదు కదా, సిటీయే సంబంధం లేదు. అవును, ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. అండ్ ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ అన్నపూర్ణ స్టూడియోస్ బికాస్ నాన్న ఏ డిసిషన్ తీసుకున్నా ఒక విజన్తో తీసుకుంటారు. సో హిజ్ విజన్ ఇస్ హిజ్ ఓన్. ఫుల్ ఎర్నింగ్స్, లైఫ్ అన్నీ దారబోసారు దాంట్లో. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి కొట్టేశారు. దే డోంట్ నో అండి, తెలియక మాట్లాడతారు. కానీ అదే నాన్న ఎంత కష్టపడి ఆ ఏజ్లో ఆయన సంపాదించిన దానికి ఇక్కడ ఎన్నో ఎకరాలు కొనే పని.
ఆయన కొనలేదే. మా ఎన్నో ఎకరాల పిల్లలకి అందరికీ ఎకరాలు కొని, ఇక్కడ ఇల్లు కొని, అక్కడ ఇల్లు కొని, అవన్నీ ఏం చేయలేదు ఆయన. మొత్తం అంతా అన్నపూర్ణ స్టూడియోలో పెట్టారు. అండ్ బిగినింగ్లో అన్నపూర్ణ స్టూడియోస్ చాలా స్ట్రగుల్స్తోనే ఉంది. మూవీస్ ఇవన్నీ చాలా లాసెస్లోనే నడిచింది. అది మెయింటైన్ చేయడానికి మా అన్నయ్య పడ్డాడు అన్ని. వెంకట్ యూస్ టు టేక్ కేర్. ఐ నో వాట్ హీ వెంట్ త్రూ. అది సస్టైన్ చేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్లో మూవీస్ తీసి, ఎందుకంటే అవన్నీ చాలా చేశారు. అది ఈ స్థాయికి ఇప్పుడు వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎంతమందిని పోషిస్తానండి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, కుటుంబాలు. అండ్ ఎంతమంది షూటింగ్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కృష్ణానగర్లో సో మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్, లైట్ మెన్ కానీ ఇవన్నీ ఎంతమంది, ప్రతి దాంట్లో డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎంతమంది పోషిస్తుంది. దట్స్ వాట్ ఇస్ సో సాటిస్ఫైయింగ్. అదే అనిపిస్తుంది. నాన్న ఇవన్నీ ఇప్పుడు ఉండుంటే భలే ఉండేది, ఇవన్నీ నాన్న చూసి ఎంత సంతోషించేవారు అనిపిస్తుంది నాకు. చూస్తారు ఖచ్చితంగా ఆయన కూడా పైన చూసి మస్ట్ బి, బికాజ్ డెఫినెట్లీ ఆయన ఎనర్జీస్ ఉన్నాయండి అక్కడ. ఆయనకి అది ఉంది. మా అందరినీ నడిపిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆయనకి ఆ ఆశీర్వాద బలం చాలా ఉంది. మీ ఫ్యామిలీలో అందరూ ఎస్పెషల్గా లేడీస్ కలిసేటప్పుడు ఎలాంటి చిట్చాట్ ఉంటుందండి? అంటే దేని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు? అట్లా ఏం లేదండి, అది మేము అందరం కలిసే కూర్చుని మాట్లాడతాం. ఎందుకంటే మా ఎవరికి ఇష్టం ఉండదు మగవాళ్ళు ఒక పక్కన కూర్చుని మాట్లాడతాం, ఆడవాళ్ళు ఒక పక్కన కూర్చుని మాట్లాడతాం. అట్లా ఇష్టం ఉండదు. పిల్లలు ఒక పక్కన కూర్చుని అందరం కలిసే మాట్లాడుకుంటాం. ఎవరు ఇది మాట్లాడితే తప్పు, అది మాట్లాడితే తప్పు, వీళ్ళ ముందు మాట్లాడితే. ఎందుకంటే ఇప్పుడు అమ్మ నాన్న పెద్దాళ్ళు, ఇప్పుడు మేమే పెద్దాళ్ళు. యూనో నాగార్జున, వెంకట్, నేను, అమలా, జ్యోత్స్న, మేమే పెద్దాళ్ళం ఇప్పుడు. సో వీ లైక్ ఫ్రెండ్స్ అందరితో. అక్కడ కూడా ఇంకా ఏడిపించుకోవడం, బుల్లి చేసుకోవడం ఉంటాయి, జోకులు వేసుకుని నవ్వుతానే ఉంటాం అందరూ. ఇలా ఉండాలి కూడా, ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇంతకు ముందు మాట్లాడిన ఫోన్స్, గ్యాడ్జెట్స్ అట్లానే ఉంటాయి, అవన్నీ ఉండవు అసలు. సో మస్ట్ చుట్టుగా అన్ని అవాయిడ్ చేసేసి సకుటుంబ సపరివార సమేతంగా కూర్చొని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అసలు మా చిన్నబాబుకి అది ఇష్టం ఉండదు. ఎవరన్నా మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మేమందరం కూర్చొని ఏదో మాడితే పిల్లలు తెలియకుండా ఒక పక్క చేరతారు, రండి రండి ఇక్కడికి, నాగార్జున గారు వెంటనే అందరూ రండి ఇక్కడికి, ఎందుకు వేరే వేరే అన్ని పెడతారు, అందరూ కలిసి రండి, మనందరం కలిసింది అందరం కలిసి ఉంటాను కదా అని అంటారు. అంటే కేక్ అన్నారు కదా నాగార్జున గారి బర్త్డే, అది స్పెషల్ గా వచ్చింది, అంటే వీడియో బయటకు వచ్చింది, ఆయన రోల్ చేస్తా ఉంటే ఆయన క్యారెక్టర్స్ అవన్నీ. అవును, హౌ యు ఫీల్? అది నాగార్జున గారు అంటే చాలా ఇష్టమైన అమ్మాయి. ఓకే, తను నాగార్జున అంటే చాలా ఇష్టం. ఆ కేక్ నాకు చేసి ఇంటికి పంపించింది. ఓకే, సో నేను తీసుకెళ్ళి కట్ చేయమన్నా అనమాట నాగార్జున. ఓకే, సో మాకు సర్ప్రైజే. ఓ మీకు కూడా తెలీదు? తీస్తుంటే వస్తానే ఉంది అసలు. ఈ వాజ్ వెంటనే నాగార్జున అన్నాడు, ఎవరు పంపించారు, నేను కలవాలని. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, అంతా చేసి పంపించారు, ఎఫర్ట్ పెట్టి చేశారు, ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ అని. సో ఐ టోల్డ్ హర్ అనమాట, నేను కల్పిస్తాను అని. చాలా సర్ప్రైజ్ అయ్యారు తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీవన్, చైతన్య గారు ఉన్నారు, అఖిల్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. సో చాలా సర్ప్రైజ్ అయ్యారు ఆయన కూడా ఆ విషయంలో. ఆ కేక్ దాంట్లో చాలా వైరల్ అయింది ఆ వీడియో. చాలా చాలా మేమందరం ఫ్యూ ఫ్రెండ్స్ని పిలిచాడు, అందరం కలిసి ఉన్నాము. నన్ను మేము ఎక్స్పెక్ట్ చేయలే, రోల్స్ అండ్ రోల్స్ వస్తానే క్యారెక్టర్స్ ఆయన చేసినవన్నీ కూడా మూవీస్. పాప తను సునైన కోరిక ఏంటంటే అది కట్ చేసినప్పుడు నాకు ఫోటో తీసి పంపించండి. సో నేను వీడియో తీసి ఐ సెంట్ ఇట్ టు హర్.
సో తాను పెట్టినట్టుంది. చాలా బాగుంది ఆ వీడియో కూడా. అండ్ మీ ఫోన్లో పేర్లు ఎలా ఉంటాయండి? మీ ఇంట్లో వాళ్ళు చిన్న బాబు పెద్ద బాబు అలా ఉంటాయా, లేకపోతే వాళ్ళ పేర్లతోనే ఉంటుందా? పేరుతోనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే దాంట్లో నాగ్ అని ఉంటుంది, వెంకట్ అనే ఉంటుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, దాంట్లో అందరికీ ఇప్పుడు ఎవరి పిల్లలు పేదాపు చిన్నబాబు అని పిలవరు కదా, సో వాళ్ళ పేర్లతోనే ఉంటుంది. సో ఎవరి పేర్ల మీద వాళ్ళ నెంబర్స్ సేవ్ అయి ఉంటాయి. స్పెషల్గా పర్టికులర్గా మీరు పిలిచే పేర్లతో కాకుండా నార్మల్గా ఉంటుంది. అండ్ నాన్నగారిది కానీ అమ్మగారిది కానీ స్టిల్ మీరు అంటే వాళ్ళు నాకు ప్రెజెన్స్ నాకు తెలియాలి అని కంటిన్యూ చేసేవి ఏమైనా ఉన్నాయా? మీరు స్టిల్ యూజ్ చేసేవి కానీ వాళ్ళు గుర్తుగా? అమ్మవి చాలా ఉన్నాయి నా దగ్గర. నేను అప్పుడప్పుడు స్పెషల్ ఒకేషన్స్కి అమ్మ చీరలు కట్టుకుంటా. ఓకే. స్టిల్ చిన్న నల్లపూసలు కానీ ఏదో గొలుసు అన్నీ ఉన్నాయి. ఫర్ టుడే ఐఎమ్ వేరింగ్ హర్ వాచ్. ఓకే. అప్పటిది అమ్మ వేసుకున్న వాచ్ ఇది. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందండి ఇది? 20 years. 20. అండ్ మెయిన్ థింగ్ ఇస్ నాన్న అమ్మకి కొనిచ్చిన వాచ్ నా దగ్గర ఉంది. అది 60s లో. ఆ వాచ్ నా దగ్గర ఉంది. ఓకే. స్టిల్ అది పనిచేయట్లేదు, బట్ ఇట్స్ వెరీ అప్పుడప్పుడు పని చేయకపోయినా వేసుకుంటా. నాన్నగారిది అంటే నాన్న వాచ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్, సోగ్గాడే చిన్న ఆయనలో నాగార్జున వేసుకుంది. ఓకే. అది నాన్నగారిది. ఓకే. సేమ్ టైంది. అమ్మది నాన్నది అనమాట. ఓకే. అండ్ నాన్నది రింగు. ఈ రింగు ఎప్పుడు వేసుకుంటా. అంటే అప్పటి పాతకాలం ఆయన లాస్ట్ డే వరకు వేసుకుని రింగ్ ఇది. ఓకే. మీరు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇట్స్ ప్రైస్లెస్ టు మీ. వాళ్ళ ప్రెజెన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు మనతో పాటు ఉంటూ ఉంటే. మేబీ అదొక పిచ్చి సెంటిమెంట్ ఏమో కానీ నాకు అనిపిస్తుంది దే ఆర్ విత్ మీ అని. ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ అనుకోండి, బట్ బికాజ్ మెమరీస్ కంటే ఏది లేదు, మనం మర్చిపోలేము వాళ్ళందరినీ. వీటితో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ నాకు ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్. స్టిల్ మనం చూసేటప్పుడు ఆ మెమరీస్ మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, అదొక సాటిస్ఫాక్షన్. ఎస్ ఎస్. సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అక్కినేని నాగసుశీల గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వన్ మోర్ టైమ్ హ్యాపీ దసరా. ఇట్ వాజ్ మై ప్లెజర్ అండి, అండ్ హ్యాపీ దసరా టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అక్కినేని నాగసుశీల గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.